మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్‌తో పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, ఇప్పటికే 2 షెడ్యూల్స్‌ని కూడా పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా లెవెల్‌లోనే కాకుండా పాన్ వరల్డ్ లెవెల్‌లో ఈ సినిమాపై అంచనాలు ఇప్పుడు నెలకొన్నాయి. సినిమాను శరవేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు రాజమౌళి. జక్కన్న ప్రస్తుతం మహేష్ మరియు ప్రియాంక చోప్రాపై ఓ గ్రాండ్ సాంగ్‌ని తెరకెక్కిస్తున్నారట. ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ కాగానే మేకర్స్ కొన్ని రోజులు బ్రేక్ తీసుకోనున్నారట. ఇక ఈ గ్యాప్ తర్వాత మళ్లీ టాకీ పార్ట్‌తో సినిమా మొదలు కానున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమై చాలా రోజులవుతుంది. ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ పెడతారని సమాచారం. మహేష్ బాబుతో సినిమాను ప్రకటించే సమయంలో రాజమౌళి ఆసక్తికర వీడియోని షేర్ చేశారు. సింహాన్ని బొనులో బంధించి పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నట్లుగా ఆ వీడియోలో చూపించారు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. రాజమౌళి సినిమా పూర్తి అయ్యే వరకు మహేష్ బాబు హాలిడే ట్రిప్ అంటూ విదేశాలకు వెళ్లే అవకాశం లేదని అంతా అనుకున్నారు. కానీ రాజమౌళి సినిమా అయితే ఏంటి అనుకున్నాడో ఏమో కానీ మహేష్ బాబు సమ్మర్ ట్రిప్ కి రెడీ అయ్యాడు. మే మొదటి వారంలో మహేష్ బాబు హాలిడే ట్రిప్ కోసం ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 సినిమాకు సంబంధించిన పాట చివరి దశ షూటింగ్ జరుపుతున్నారు. అతి త్వరలోనే షూటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. పాట షూటింగ్ పూర్తయిన తర్వాత దాదాపుగా 40 రోజుల పాటు చిత్రీకరణకు రాజమౌళి విరామం ప్రకటించారని తెలుస్తుంది. ఆ గ్యాప్‌లోనే మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి విదేశాలకు హాలిడే ట్రిప్‌కి సిద్ధమవుతున్నాడు. ప్రతి ఏడాది మహేష్ బాబు తన ఫ్యామిలీతో సమ్మర్ ట్రిప్‌కి వెళ్లడం మనం చూస్తూ ఉంటాం. రాజమౌళి సినిమా ఉన్న కారణంగా ఈ ఏడాది మహేష్ బాబు ఫ్యామిలీ ట్రిప్ ఉండకపోవచ్చు అనుకున్నారు. కానీ రాజమౌళి స్వయంగా సమ్మర్ హాలిడేస్ ఇవ్వడంతో మహేష్ బాబు హ్యాపీగా విదేశాలకు వెళ్లే అవకాశం దక్కింది. గుంటూరు కారం సినిమా తర్వాత ఈ ఏడాది ఖాళీగానే ఉన్న మహేష్ బాబు తన లుక్‌ని చాలా వరకు మార్చుకున్నారు. రాజమౌళి సూచన మేరకు చాలా హెయిర్ స్టైల్స్‌ను ప్రయత్నించారు. చివరకు రాజమౌళి ఈ సినిమాలో మహేష్ బాబుని ఏ లుక్‌లో చూపిస్తాడని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే నెలలో కృష్ణ గారి జయంతి ఉంటుంది. ఆ సమయంలో ఏమైనా సినిమా అప్డేట్ ఉంటుందేమో చూడాలి. సమ్మర్ హాలిడేస్ తర్వాత జూన్ 2వ వారంలో మళ్లీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో వారణాసి సెట్‌లో చిత్రీకరణ ఉంటుందని తెలుస్తుంది.